ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం 43వ బూత్ ఆ బూత్లో ఉన్న పెద్దలతోటి సభ్యులతోటి వీక్షించడం జరిగింది. చాలా విషయాలు చాలా ఆనందంగా ఉంది. అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత 10 సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట, మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. దీంట్లో ఒక అంశం ఆపరేషన్ సింధూర్ కన్నా ముందు, ఈ ఉగ్రవాదులు దాడి చేయకన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 దేశంలో ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పీకేయడమే మా లక్ష్యమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆపరేషన్ కగర్, నంబాలా కేశవరావు అటువంటి తోపుగాన్లని మట్టు పెడుతూ ఈరోజు ఆపరేషన్ కగర్ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా సంగారెడ్డిలో ఒక 50 ఎకరాలలో డ్రోన్ ద్వారా ఏ విధంగా ఒక కొత్త టెక్నాలజీ తోటి వ్యవసాయం ఏ విధంగా చేయబడుతుంది అనేది కూడా అలా ఆ అంశం చేర్చబడ్డది. వారు చెప్పడం జరిగింది మోడీ గారు. ఈ జూన్లో 21 జూన్ రోజున యోగా డే. ఈరోజు ప్రపంచమంతా కూడా ఐక్యరాజ్య సమితిలో భారతదేశము మద్దతు తెలిపినప్పుడు ఇవాళ 100 పై దేశాలు మద్దతు తెలపడం జరిగింది. 21 జూన్ రోజున యోగా డే అందరం జరుపుకోవడం, దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఖేలో ఇండియా, ఈరోజు గ్రామీణ క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు దాని ద్వారా క్రీడాకారులు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు, మనకి ఏ విధంగా ప్రపంచంలో అనేక గేమ్స్లలో ఎక్కడైనా కానీ మెడల్స్ చాలా పెద్ద ఎత్తున మనకు వస్తూ ఉన్నాయి. ఖేలో ఇండియా అంశం కూడా మాట్లాడడం జరిగింది. ఇక ప్రపంచంలో తేనె, హానీ, భారతదేశము నంబర్ 1 స్థానంలో ఉత్పత్తి చేస్తూ ఉంది. హానీ అంటే ఆరోగ్యానికి అదొక మంచి ఔషధం. అది